ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 2020 నుంచి ఇప్పటి వరకు 13 మంది చనిపోయినారు. 13 మంది చనిపోయాలని సంబంధించిన కమిషనర్ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి కావచ్చు, కార్మికులతో పాటు కార్మిక సంఘాలపై అర్జున నియమాలు చేయడం జరిగింది. ఇంతవరకు ఎక్కించుకోలే. కేవలం రాష్ట్రంలో కూడా కొన్ని మున్సిపాలిటీలు ఇప్పుడు కూడా ఇంతవరకు కూడా మన ఎమ్మెల్యే మున్సిపాలిటీ, గ్రేడ్ 1 మున్సిపాలిటీ ఉద్యోగాలు కంపల్సరీ రావాలా. మనం పెద్ద ఇప్పుడు దీక్షలు ప్రారంభించడం 4 రోజులు అయింది. ఇప్పుడు డైరెక్ట్ తొందరగా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగం కార్మిక సంఘం కలుపుకొని ఉద్యమం చేస్తున్నారు. మేము రిలే దీక్ష కూర్చొని 4 రోజులుగా వస్తుంది. ఇది వరకు ఏమి ఆన్సర్ రావడం లేదు. మేము దీక్ష కూర్చుంటున్నాం. మొన్న 17వ తారీఖు ఫస్ట్ రోజే టెంట్ వేయడానికి అన్ని సిద్ధం చేస్తా ఉండగా సార్ వచ్చి టెంట్ లోకి వేయొద్దండి, అయిపోయింది కదా, తీసుకుంటున్నామని మాకు సెల్లో చూపించినారు. అది సెల్లో చూపించిన సార్ సంతోషమై మేము అంగీకరిస్తాము. కాకపోతే మాకంటూ జాయినింగ్ లెటర్, డేట్ ఏదో ఒకటి ఇస్తే దాన్ని బట్టి మేము సంతోషించి ఆ యొక్క దీక్షని కోరుకుంటున్నాం. రోజు మేము ఈ కార్యక్రమం ఈ రిలే దీక్ష 4వ రోజు సందర్భంగా రోడ్డు మీద కసువు ఊడ్చుకుంటూ వచ్చినాం. ఇప్పుడు మాకు ఏం కావాలంటే మా యొక్క ఉద్యోగము డేట్ పలానా రోజు అని చెప్తే మేము ఈ యొక్క రిలే దీక్షలు ముగించుకుంటాము. మాకు వచ్చిందని సార్ చెప్పినాడు, అన్ని పేపర్ల ద్వారా మీడియా ద్వారా పోయిందన్నాడు. కానీ అది ఎప్పుడు అనేది తెలియడం లేదు. ఒకవేళ రేపే అంటే ఈరోజే ఈ కార్యక్రమాన్ని మొత్తం ఇది దాదాపు 4-5 సంవత్సరాలు కావచ్చుందన్న. కాకపోతే ఇంత గట్టిగా ముందుకు రాలేదు. ఈ రోజు 4వ రోజు దీక్ష, రిలే దీక్ష 4 రోజులైంది కూర్చోబట్టి. మాకు ఇప్పటికైనా పెద్దలు కళ్ళు తెరిచి మా బాధను అర్థం చేసుకుంటే చాలని కోరుకుంటున్నాం. అక్క వాళ్ళకి గత సంవత్సరం నుంచి 4 ఏళ్ళ అన్నం పెడతాడు సారు. కమిషనర్ వద్ద పోయొచ్చినాము, ఎమ్మెల్యే దగ్గర పోయొచ్చినాము, కలెక్టర్ దగ్గర పోయొచ్చినాము. మా రోడ్డు మీద మా భర్తల పని ఈదులలో చేసినారు వాళ్ళు. అది అంతకంత తప్పనిసి మేమేం అడగతలేము. మా భర్తల పని కోసము మేము ఎట్లా బతకాలా, మేము ఎట్లా పోషించుకోవాలా, మా బాడీలు ఏమి, మా కష్ట జీతాలు ఏమి, 4 పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలా. చిన్న పిల్లలు ఎండకు తడతారు. పత్తి పోతే వాళ్ళతో ఉంచుకోవాలా, ఇసించుకోవాలా. మా పైన దయ చూపియండి సారు. మాకు అది అంటే ఇది 4 రోజులైంది సార్ నీరే దీక్ష. ఇంతవరకు ఏమీ చెప్పలేదు. ఇది ఇచ్చిన అందరికీ పనిచేస్తూ మరణించినటువంటి పారిశుద్ధ కుటుంబాలు దాదాపు 13 మంది మరణించారు. 13 మంది మరణించిన దాదాపు 4 ఏళ్లు పైబడినప్పటికి కూడా కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించడంలో ఇక్కడ మున్సిపల్ పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పి ఇవాళ ఏఐటీయూసీ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో వినూత్నంగా నడి రోడ్లో కసువు కొట్టి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇవాళ మున్సిపల్ కమిషనర్ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, చనిపోయినటువంటి మున్సిపాలిటీలో హిందూపురం కానీ, కదిరి కానీ, డోన్ కానీ, ఆదోని కానీ, అదేవిధంగా కర్నూలు నగరంలో అందరు కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేలో ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా కమిషనర్ గారు మేము ప్రశ్నిస్తాం. కాబట్టి ఇప్పటికైనా మీకు శుద్ధి ఉంటే తక్షణమే ఈ చనిపోయినటువంటి 13 మంది కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలని చెప్పి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఇవాళ మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. అదే సందర్భంలోనే గత 4 ఏళ్ల నుంచి కూడా ఈ నియోజకవర్గాన్ని పరిపాలించినటువంటి గత ఎమ్మెల్యే గారు చెన్నకేశ్వరరెడ్డి గారు, ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యులు బివి జయనాగేశ్వరరెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చినప్పటికి కూడా కనీసం ఏ మాత్రం కూడా పరిచయం పెట్టుకోకున్నట్టు, కార్మికులు అంటే అలసట, కార్మికులు అంటే నిర్లక్ష్యం, కార్మికులు అంటే మాకెందుకు అనే ధోరణితో ఇవాళ కార్మికులందరూ కూడా ఇబ్బంది పెట్టాలన్న పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవాళ జనాభా పెరిగింది, టౌన్ లో వార్డులు పెరిగినాయి, పని పెరిగింది. కనీసం ఇక్కడ పని సంబంధించినటువంటి కూలీలు కానీ, అదేవిధంగా కార్మికులను ఎక్కించుకోండి అని చెప్పి అనేక దఫాలుగా వినతులు, విజ్ఞాన పత్రాలు, ఆందోళన కొనసాగించిన ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కనీసం చెవులో మీరేమైనా సీసం పోసుకున్నారా, మీకు వినపడ్డం లేదా, కార్మికులను భర్తీ చేయండి అని చెప్పి అడుగుతున్నప్పుడు కూడా స్పందించకపోవడం అంటే ఇవాళ దున్నపోతు మీద వర్షం పడే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన కొనసాగిస్తుందని చెప్పి మేము కోరుతున్నాం. కాబట్టి తక్షణమే చనిపోయిన కుటుంబ సభ్యులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా ఈ యొక్క దశల వారీగా పోరాటానికి ఏఐటీయూసీ ఐఎఫ్టీయూ నాయకత్వం వహిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నా పేరు రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.